ఎస్సీ వర్గీకరణపై అత్యుత్తర న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హర్షణీయమని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సామాజిక న్యాయం, జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం జరగాలని తాము మొదటి నుంచి చెబుతున్నామని, పార్టీ సిద్ధాంతం కూడా అదేనని గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ తూర్పు నియోజకవర్గంలోని 5వ డివిజన్ కీస్తురాజుపురం ఆర్సీఎం చర్చి వద్ద విజయోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. సుప్రీంకోర్టు అత్యున్నతమైన ధర్మాసనం 7 న్యాయ అధిపతులు ఇచ్చిన తీర్పు వర్గీకరణకు అనుకూలంగా ఇది 30 సంవత్సరాల కృష్ణమాదిక్ గారు చేపట్టిన ఉద్యమం 30 సంవత్సరాలనంటే సుమారు 1995 ఆ ప్రాంతంలో మొదలుపెట్టిన ఈ ఉద్యమం. దీనిలో మేము గర్వపడేది, అందరూ కూడా గర్వపడేది, ఈ ఉద్యమానికి మొట్టమొదట సంఘీభావం తెలిపిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి సంఘీభావం తెలిపిన అదృష్టవశాత్తు ఇదేదైతే ఫైనల్ తీర్పు వచ్చిందో, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో, ఆ సమయంలో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనము లేదా ఈ ప్రజల యొక్క అదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క ఉద్యమంలో ప్రతిసారి సంఘీభావం తెలిపి ముందుకు తీసుకువెళ్తూ ఉంటే మధ్యలో వచ్చిన ముఖ్యమంత్రులు కొందరు, రాజశేఖర రెడ్డి గారు పైకి ఒక మాట చెబుతూ లోన దీనికి వ్యతిరేకంగా పనిచేసే సందర్భం మనందరం కూడా గమనించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది అయ్యే సమస్యే కాదు, ఈ సమస్య ద్వారా అనేకమైన వస్తున్నాయి, కానీ ఇది కోర్టులకు వెళ్ళినా కూడా చెల్లదు, ఇది ఇలాంటి కార్యక్రమాన్ని చాలా హీనంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి ముఖ్య కారకులు మాన్యశ్రీ మందకృష్ణ గారు 30 ఏళ్లుగా ఆయన చేసినటువంటి పోరాటం ఈరోజు రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎస్సీలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా పండగ వాతావరణం, స్వతంత్రం వచ్చినటువంటి ఫీలింగ్తో అందరూ కూడా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సంబరాలు ఇప్పుడు జరుపుకుంటున్నారంటే ఆనాడు 96-97లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆయన వర్గీకరణ చేశారు. వర్గీకరణ వల్ల ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకి ఎంత న్యాయం జరుగుతుందో ఆ 5 సంవత్సరాల కాలంలో చాలామంది వెనకబడినటువంటి ఎస్సీలో ఉన్నటువంటి కులాలందరికీ కూడా న్యాయం జరిగింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల హైకోర్టులో ఈ కేసు కొట్టేశారు. మళ్ళీ సుప్రీంకోర్టులో 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు 7 జడ్జిల విస్తృత ధర్మాసనం తీర్పుని సామాజిక కోణంలో ఆలోచించి సామాజిక న్యాయం జరగాలంటే రిజర్వేషన్ల వర్గీకరణ జరిగితేనే సామాజిక న్యాయం జరిగిద్ది, అందరూ న్యాయం పొందుతారనేసి తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు వర్గీకరణ జరిగింది. మళ్ళీ ఇదే తీర్పు వచ్చే నాటికి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉన్నారు. అదే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. కాబట్టి మాదిగలే కాకుండా మాదిగ ఉపకులాలందరూ కూడా ఎస్సీలో ఉన్న వెనకబడినటువంటి 58 కులాలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే సామాజిక న్యాయం జరిగిద్ది అని నమ్ముతున్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఒక సామాజిక వర్గానికి నిజంగానే స్వతంత్రం వచ్చినట్టే. భారతదేశంలో మనం చూస్తున్నాం, గత 30 సంవత్సరాలుగా ఒక నాయకుడు ఒక సామాన్య పౌరుడిగా బయలుదేరి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కలియ తిరిగి మరి ఈరోజు 30 ఏళ్ల తర్వాత ఆయన కోరుకున్న కళలు ఫలించిన రోజు ఈరోజు. నిజంగానే సుప్రీంకోర్టు న్యాయం తీసుకుంటే దాని నిర్ణయమే ఫైనల్. కాబట్టి ఆ రోజు 30 ఏళ్ల క్రితం చేతక్ మీద ఎక్కించుకొని తిప్పేవాడిని విశాఖపట్నంలో కృష్ణాన్ని వస్తే విద్యార్థిగా అక్కడ చదువుకుంటున్న రోజుల్లో. ఈరోజు మరి మా ఎమ్మెల్యే గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజు మరి ఎస్సీ సామాజిక వర్గాలను విడతీసి ఎప్పుడు మాట్లాడాలా, అందరికీ సమాన న్యాయం కావాలని కోరుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈరోజు ఒకటే న్యాయం కోరుకున్నారు. ఆ న్యాయాన్ని సుప్రీంకోర్టు ఇది నిజమైన న్యాయం, ఈ కులాలకి అది ఇవ్వాల్సిందే, ఈ ఉప కులాలకి అని చెప్పి ఇవ్వటం కూడా అది గొప్ప అదృష్టంగా భావిస్తూ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మాకు రావాల్సిన హక్కుని